ఈరోజు ప్రపంచమంతా ఒకరికి ఒకరు అలసట పుట్టించేవారిగా ఉన్నారు. భార్య భర్తకు అలసట పుట్టించేదిగా ఉంది, భర్త భార్యకు అలసట పుట్టించేవాడిగా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు అలసట పుట్టించేవారిగా మారిపోయారు. అందుకే అలసట పుట్టించే ఈ లోకములో నీడనిచ్చే గొప్ప బండ ఆయనే మన ప్రభువైన యేసు. కన్నీరు తుడిచి నిన్ను సేద తీర్చేవాడు ఆయనే. అందుకే ఈ లోకపు నీడలో బ్రతకకుండా యేసయ్య నీడలో మనం బ్రతుకుదుము గాక. ఈరోజు చాలా కుటుంబాలలో అలిసిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలిసిపోయిన వారికి ఏం కావాలి? సేద తీర్చబడాలి. ఇప్పుడు 2-3 కిలోమీటర్లు ఎండలో నడిచామనుకోండి, ఏమొస్తుంది? అలసట. ఆ 2-3 కిలోమీటర్లు ఎండలో నడిచిన తర్వాత అలసట వచ్చినప్పుడు అక్కడ ఏదైనా పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గర ఏముంటుంది? ఆ నీడ దగ్గరికి వెళ్ళగానే నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నీ ప్రాణం సేద తీరుతుంది. నీ భర్త చేతను వలిసిపోయావేమో, నీ భార్య చేతను వలిసిపోయావేమో, నీ పిల్లల చేతను వలిసిపోయి వేసారిపోయావేమో. రా, గొప్ప బండ ఉంది. ఈ బండ ఆదరించే బండ, నీ ప్రాణములకు సేద తీర్చే బండ, నీకు నెమ్మదినిచ్చే బండ, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడగా ఉన్నాను. యేసయ్య నీడలోకి వస్తే ఆదరణ దొరుకుతుంది.